అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని ఆ సినిమాతో భారీ ఫ్లాప్ ను చవిచూశాడు. కట్ చేస్తే కోలుకోవడానికి ఏకంగా ఒక ఏడాది పట్టింది. ఇప్పుడు సెన్సిబుల్ గా సినిమాలను తీసే దర్శకుడు విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో మనోడు తన రెండో సినిమాను చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి చెప్పా పెట్టకుండా బయటకు వచ్చేసింది. అది లీక్ అయిన పోస్టర్ అట. అయితే లీక్ అయితే ఏముందిలే అంటూ ఇప్పుడు నాగార్జునే స్వయంగా ఒరిజినల్ సైజు పోస్టర్ ను ట్వీట్ చేశారు. నిజానికి ఆగస్టు 21 పేరుతో సహా రావాల్సిన ఈ పోస్టర్ను ఇప్పుడు సినిమా పేరు లేకుండా రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్లో తన గర్ల్ ఫ్రెండ్ కొత్తమ్మాయి కళ్యాణి ప్రియదర్శన్ కోసం అఖిల్ మాఫియా దుండగులను కొడుతున్నట్లు కాస్త డిఫరెంట్ గానే ప్రయత్నం చేశాడు. కాకపోతే పోస్టర్ చూస్తుంటే ఈ మధ్యన రిలీజ్ అయిన హిందీ ఏ జెంటిల్మెన్ సినిమా పోస్టర్ థీమ్ కు దగ్గరగా ఉంది. ఒక క్లాస్ లుకింగ్ బాయ్ తన గర్ల్ ఫ్రెండ్ కోసం దుండగులతో ఫైటింగ్, ఆపై పెద్ద పెద్ద చేజులు, ఫైట్లు, బిల్డింగులు, హెలికాప్టర్లు. ఇప్పుడు విక్రమ్ కే కుమార్ తీస్తున్న సినిమా కూడా ఆ రేంజ్ లోనే ఉన్నట్లుంది. ఈ రెండో సినిమాతో టాలీవుడ్ లో తన సత్తా గట్టిగా చాటి బాక్సాఫీస్ దగ్గర స్థిరపడాలని చూస్తున్నాడు అఖిల్. ఎందుకంటే బాక్సాఫీస్ దగ్గర పటిష్టంగా ఒక ఫిగర్ రాబడితేనే స్టార్ స్టేటస్ ఇంకా పెరిగేది. చూద్దాం మరి ఆగస్టు 21 ఈ సినిమా గురించి ఏం చెబుతారు. అయితే ఈ సినిమాకు రంగుల రాట్నం అనే టైటిల్ పెడుతున్నట్లు ఆల్రెడీ రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే.